తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. నిన్న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం అయ్యాయి. ఆయన్ని కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఎస్కోబార్ తోటి చంద్రబాబు పోల్చారు. ఆయన అసలు ఎస్కోబార్ అంటే ఈ ఎస్కోబారు తో పోల్చడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం గంజాయి వ్యాపారం ఆంధ్రప్రదేశ్ అంతా విచ్చలవిడిగా అయిపోయింది. మొత్తంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతుంది అనేది ఒక చెడ్డ పేరు వస్తుంది. దీనివల్ల అసలు రాష్ట్రంలో కూడా మొత్తంగా కూడా గంజాయి మత్తుతోటి యువత నిర్వీర్యం అయిపోతుందని చెప్పేసి విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ మొత్తం నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక సందర్భాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎస్కోబార్ తోటి పోల్చారు. అసలు ఈ ఎస్కోబార్ ఎవరు అనేది తనకు కూడా తెలియదని చెప్పేసి, ఎందుకంటే ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డిని విలేకరులు ఎవరు అడిగారు, ఎస్కోబార్ అంటే ఎవరండి, ఆయనతో మిమ్మల్ని పోల్చారు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎస్కోబార్ అంటే తెలియదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఎస్కోబార్ తో పోల్చడం వెనకే కారణం ఏంటి, అసలు ఎస్కోబార్ ఎవరు, ఈ విషయాలన్నీ కూడా మనం డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన మనకి ఈ వివరాలన్నీ చెప్తారు. శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అదే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు ఎస్కోబార్ తోటి పోల్చారు జగన్మోహన్ రెడ్డిని ఎవరో ప్రెస్ మీట్ లో అడిగారు ఎస్కోబార్ అంటే ఎవరంటే ఆయన నాకు తెలియదు అని చెప్పారు. అంటే అసలు ఎందుకని అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ గంజాయి సమస్య, ఇప్పుడు ఆ గంజాయి రవాణాకి అది పెద్ద కేంద్రంగా అయింది, అసలు గంజాయి పంట పండించడం ఏజెన్సీ ఏరియాలో ఒక సమస్య అయింది అనేది ఒకటి వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఎస్కోబార్ తో పోల్చడానికి కారణం ఏంటి? అంటే ఎస్కోబారు పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవరియా అని చెప్పి ఇతను కొలంబియా దేశానికి చెందిన వ్యక్తి అనమాట. 1949లో అతని బర్త్ అయింది. ఇతన్ని కింగ్ ఆఫ్ కొకైన్ అంటారు అనమాట. కింగ్ ఆఫ్ కొకైన్ అంటే ఈ డ్రగ్స్ లో ఈ కొలంబియా నుంచి అమెరికాకి ఈ డ్రగ్స్ ని పంపిస్తూ కొలంబియా ప్రభుత్వాన్ని శాసించేటువంటి ఒక వ్యక్తిగా అతను మారాడు. అలా మారిన టైంలో ఈగో బాగా తలకెక్కిన సమయంలో గవర్నమెంట్ ని ధిక్కరించి దీన్ని ఓపెన్ గా ఈ ఈ డ్రగ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండడంతో అమెరికా వాళ్ళు ప్లస్ కొలంబియా గవర్నమెంట్ తో కలిసి ముఖ్యంగా జార్జ్ బుష్ సీనియర్ టైంలో ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఎక్కువ చర్యలు తీసుకునే అవసరం వచ్చినప్పుడు ఇతన్ని వెంటాడి వాళ్ళు యాక్చువల్ గా చంపేయడం జరిగింది. ముఖ్యంగా ఇతని గురించి మనం తెలుసుకోవాలంటే ఇతను కొలంబియాకి చెందిన మత్తు పదార్థాల అక్రమ వ్యాపారి. అదేవిధంగా అతన్ని ఏమంటారంటే నార్కో తీవ్రవాది. ఇతని మీద నార్కోస్ అనేటువంటి ఒక ఇది కూడా వచ్చింది, ఇది వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అదే విధంగా నార్కోస్ అనేటువంటి ఫిలిం కూడా చాలా పాపులర్ యుఎస్ఏలో, అదే విధంగా లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో కూడా. మొత్తం వరల్డ్ వైడ్ పాబ్లో ఎస్కోబార్ కి డ్రగ్ డాన్ కింద బాగా పెద్ద పేరు అనమాట. ఇతను ముఖ్యంగా ఏం చేసేవాడంటే అమెరికాకి అక్రమ రవాణా చేసేవాడు. అమెరికాకి వెళ్లే డ్రగ్ ఎక్స్పోర్ట్స్ లో 80% ఇతని ముఠా నుంచే వెళ్తూ ఉండేది అనమాట. ఎస్కోబార్ కి ఇయర్లీ $21.9 బిలియన్ ఇన్కమ్ ఉండేది. అతనికి నెట్ ఇన్కమ్ అతనికి $21.9 బిలియన్ ఉండేది అనమాట. అంతేకాకుండా అతడు ముఖ్యంగా ఈ నేర ప్రపంచంలో ఈ డ్రగ్ ఎక్స్పోర్ట్స్ లో చరిత్రలో మొత్తం అందరిలోనూ కంపారిజన్ చేస్తే అతను అత్యంత ధనికుడైన నేరస్తుడిగా కూడా పేరు పొందాడు యాక్చువల్ గా. ఓకే, అంతేకాకుండా 1990లో ప్రతి ఇయర్ కూడా $30 బిలియన్ సంపాదించేవాడని చెప్పి అతనికి పేరుంది. యావరేజ్ $21.9 బిలియన్ నెట్ ఇన్కమ్ అయినప్పటికీ కూడా అట్ ఏ గ్రాస్ లెవెల్ 30 బిలియన్ వరకు కూడా సంపాదించేవాడని చెప్పి పేరుందనమాట. తర్వాత ఇతని గురించి బేసిక్ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే కొలంబియా ప్రాంతంలో రియో నెగ్రో అనే ప్రాంతం ఉందన్నమాట. కొలంబియా దేశంలో రియో నెగ్రో అనే ప్రాంతంలో జన్మించాడు ఇతను మెడలిన్ అనే ప్రాంతంలో పెరిగాడు. అక్కడ యూనివర్సిటీ డ్రాప్ అవుట్, యాక్చువల్ గా చదువుకునే టైంలో డిగ్రీ డ్రాప్ అవుట్ ఇతను. అప్పటి నుంచి కూడా ఫస్ట్ లో ఏం చేసేవాడంటే సిగరెట్స్ ని తప్పుడు బ్రాండింగ్ చేసి, అంటే డూప్లికేట్ సిగరెట్స్ అమ్మేవాడు ఫస్ట్ లోను. తర్వాత ఫేక్
ని అమ్మేవాడు. తర్వాత మోటార్ సైకిల్స్ ని, మోటార్ బైక్స్ ని దొంగిలించి వాటిని అమ్ముతూ ఉండేవాడు. ఆ నేపథ్యంలోనే ఇతడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ నిషిద్ధ వస్తువులైన ఈ డ్రగ్ వ్యాపారంలోకి స్విచ్ అయ్యాడనమాట. అంటే ఇట్లా ఈ సిగరెట్లు అమ్మటం నుంచి అతను అసలు ఈ కొకైన్ వ్యాపారానికి ఎట్లా వచ్చాడండి? అంటే అతను పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. అతనికి ఏంటంటే జీవనోపాధి కోసం ఏదో ఒకటి కావాలి. అటువంటి నేపథ్యంలో వీళ్ళు గ్యాంగ్ ఉండేది. ఆ మెడలిన్ ప్రాంతానికి చెందిన వాళ్ళంతా కలిసి వాళ్ళు ఏం చేసేవారంటే హ్యాండ్స్ వేసి సిగరెట్లు అమ్మేసేసేవారు, కాస్ట్లీ సిగరెట్స్ ని. అదే విధంగా ఫేక్ లాటరీస్ ని కూడా అమ్మేవారు. ఆ తర్వాత మళ్ళీ ఈ మోటార్ బైక్స్ ని, వెహికల్స్ ని దొంగిలించి ఇంకొక చిన్న చిన్న దేశాల్లో అమ్మేవారు, లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో బేసికల్ గా. అలాగా చేస్తున్న సమయంలో ఇతనికి ఏమైనా తెలిసిందంటే ఈ డ్రగ్స్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని తెలిసి అతను ఈ డ్రగ్స్ రవాణాలో తనంతట తానుగానే మొట్టమొదట్లో కొలంబియా నుంచి ట్రావెల్ చేసి అమెరికాకి అమ్మేవాడు అనమాట. అంటే అమ్మడం అంటే అమెరికాలో ఉన్న డ్రగ్ సప్లై చేసేవాడు అనమాట బేసికల్ గాను. అంతేకాకుండా ఇతని గ్యాంగ్, మ్యాడ్రిడ్ లో ఇతని గ్యాంగ్ కూడా వాళ్ళు కిడ్నాప్స్ చేయడంలో కూడా బాగా ఎక్స్పర్ట్స్. సో దాంతో ఏంటంటే వీళ్ళకి అన్ని నెగటివ్ అంటే ఏదైతే ఈ డాన్స్ ఉంటాయో అన్ని క్వాలిటీస్ ఉండడం మూలంగా వీళ్ళు బాగా సక్సెస్ అయ్యారు బేసికల్ గాను. సో ఫస్ట్ టైం ఇతను ఆ విధంగా 1975 లో యునైటెడ్ స్టేట్స్ తో ఈ అక్రమ రవాణా మార్గాన్ని ఒకటి ఏర్పరిచి దాంట్లో పౌడర్ కొకైన్ తనంతట తానే అమ్మడం మొదలెట్టాడు అనమాట. అతను ఆ విధంగా వేగంగా విస్తరించిపోయాడు. ఆ సమయంలో కొకైన్ అమెరికా వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అతనికి కూడా బాగా లాభించింది మొత్తంగా. ఓకే, అతను 1980 నాటికి నెల కూడా 70 నుంచి 80 టన్నుల కొకైన్ కొలంబియా నుంచి యుఎస్ఏకి రవాణా చేసేవాడు. అతన్ని డ్రగ్ నెట్వర్క్ కి అది ఒక కొలంబియా క్యాపిటల్ కింద తయారు చేసేసాడు అనమాట. అంతేకాకుండా కొలంబియాలో డ్రగ్ నెట్వర్క్ క్యాపిటల్ అయినప్పటికీ కూడా మెడలిన్ కార్టెల్ అంటే ఇతను స్థాపించిన మెడలిన్ కార్టెల్ ఎవరైతే ఈ డ్రగ్స్ ఇతని గ్యాంగ్ లో ఉండి సప్లై చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా మెడలిన్ కార్టెల్ అంటారు. ఆ మెడలిన్ కార్టెల్ కి ఒక అంతర్జాతీయంగా పేరు వచ్చింది. పేరు రావడంతో పాటు ఇతర ఇంటర్నేషనల్ డ్రగ్ డాన్స్ తో ఇవి ఉండేవి, ఫైట్స్ ఉండేవి. దాని కారణంగా ఈ డ్రగ్ డాన్స్ లో ఒకళ్ళనొకళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉండేవారు. మళ్ళీ వీళ్ళలో వీళ్ళు ఒకసారి కలిసి ఈ పోలీసుల్ని, ఈ జడ్జెస్ ని, అదే విధంగా స్థానికంగా ఉండే ప్రముఖ రాజకీయ నాయకుల్ని కూడా చంపేస్తూ ఉండేవారు అనమాట ఈ డాన్స్ బేసికల్ గా. ప్రత్యర్థి ఎవరండి ఆ టైంలో ఇతనికి ప్రత్యర్థి ముఖ్యంగా మీకు వెనిజులా నుంచి, తర్వాత ఇంకా దీని పేరేంటి బ్రెజిల్ నుంచి, కరీబియన్ సైడ్ నుంచి, పెరు నుంచి, ఇతర దేశాల నుంచి కూడా చిన్న చిన్న వాళ్ళు ఉండేవారు. వీళ్ళల్లో వెళ్ళి దెబ్బలాడుకుంటూ ఉండేవారు అనమాట బేసిక్. ఓకే, అంటే ఇతను కొలంబియా నుంచి, ఇతని ప్రత్యర్థులుగా మళ్ళీ ఈ కరేబియన్ సైడ్ నుంచి, వెనిజులా నుంచి, తర్వాత పెరు నుంచి ఉండేవారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్నిటిని కూడా ఆక్రమించినట్టున్నాడు తన ఇన్ఫ్లుయెన్స్ తో. అవునవును. ఎందుకంటే ఇతనికి స్ట్రాటజిక్ గా అడ్వాంటేజ్ ఏంటంటే కొలంబియా వచ్చి దీనికి మెయిన్ గా ఇన్సులర్ రీజన్స్ ఉన్నాయి నార్త్ అమెరికాతో, అంటే యుఎస్ఏ తో. అందుమూలంగా ఇతనికి అడ్వాంటేజ్ ఉండేది. ఇతను ఏం చేసేవాడు, ఆ హింటర్లాండ్ లో ఉండే లోపలికుండే ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ వాళ్ళతో కూడా కలిసి ఒక కార్టెల్ గా ఏర్పడి సప్లైస్ ని చేయడానికి ఇతను ఒక హెడ్ కింద బిహేవ్ చేసేవాడు. దాంట్లోనే వీళ్ళకి దెబ్బలాటలు వస్తాయి. రాజకీయాల్లో కూడా ఈయన వేలు పెట్టినట్టున్నాడండి. అవును, దాంట్లోకి వస్తున్నా. అంటే ఎవల్యూషన్ గురించి చెప్తున్నా. ఇతను ఎవల్యూషన్ ఏ విధంగా అయ్యాడు, అతను ఎలా దీంట్లోకి. తర్వాత ఇతను ఇలాగా ఈ గొప్పగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టడంతో ఏమైందంటే 1982లో 1975లో డ్రగ్స్ వ్యాపారం స్టార్ట్ చేస్తే 1982లో ఎస్కోబార్ లిబరల్ ఆల్టర్నేటివ్స్ ఉద్యమం కింద కొలంబియా ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి ఆల్టర్నేటివ్ మెంబర్ గా ఎన్నికయ్యాడు. ఇలా ఎన్నికైన టైంలో అతను ఏం చేసేవాడంటే డబ్బులు ఎక్కువగా విచ్చలవిడిగా రావడంతో ఫుట్బాల్ మైదానాలు, ఫ్యాబులస్ ఇళ్ళు, తన కోసం అని చెప్పి లావిష్ ఇల్లు,
పెద్ద పెద్ద ఇళ్ళు అవన్నీ మొత్తం స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ, మొత్తం ల్యాండింగ్ ఆఫ్ హెలికాప్టర్స్ వీటిలన్నిటితో కూడిన ఫెసిలిటీస్ ని నిర్మించుకునేవాడు లేవెస్గాను. అంతేకాకుండా అతను కొద్దిగా ధార్మికంగా కూడా పనులు చేస్తూ ఉండేవాడు. ఫుట్బాల్ మైదానాలు నిర్మించేవాడు. దాంతో ఆ పట్టణాల్లో ఉన్న స్థానికులకి ఏమనిపించిందంటే, అరే బాగా డబ్బున్న ఎస్కోబారు ఈ విధంగా ధార్మిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు అనేటువంటి ఒక భావాన్ని రప్పించాడు అనమాట. అయితే ఈ డ్రగ్ రాజధానిగా ఈ కొలంబియా పేరు పొందడంతో అక్కడ ఏమైందంటే అక్కడ అన్రెస్ట్ ఉంటూ ఉండేది. ఇప్పటికి కూడా ఉంటుంది అక్కడ అన్రెస్ట్, కానీ అక్కడ అన్రెస్ట్ ఉంటూ ఉండేది. దేనికి రోజు హత్యలు జరుగుతూ ఉంటాయి అనమాట. అక్కడ ఈ హత్యలు ఈ గ్యాంగ్ వార్ కిందే ఉంటాయి అనమాట అవి. ఓకే, అప్పుడు బేసికల్ గా ఇతను కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి ఈ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాడు. ఎలా అంటే ఇతను ఎప్పుడైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో దీని పేరేంటి ఈ రిప్రజెంటేటివ్ మెంబర్ కింద ఎన్నుకోబడ్డాడో ఆ ఛాంబర్ లో ఇతను లావిష్ గా అడుగు పెట్టాడు వీళ్ళ తన అనుచరులతో కలిసి. అలా అడుగుపెట్టిన రోజున ఏమైందంటే ఇతను నేరస్తుడు, నేరపూరితమైన బ్యాక్గ్రౌండ్ కలవాడు, ఇతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసేసి అక్కడ లిబరల్ రెన్యువల్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ ఉండేది. ఆ పార్టీ అభ్యర్థి అయిన లూయిస్ కార్లోస్ గాలెన్ అనే అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. అలా వ్యతిరేకించడం ఏమైందంటే ఇతని బ్యాక్గ్రౌండ్ అందరికి తెలుసు కాబట్టి, అది డేంజరస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇతన్ని ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తప్పుకోమని చెప్పారు. తప్పుకోమని చెప్పి ఇతను కూడా దీని పేరేంటి కొంత ఇది అసంతృప్తితోనే తప్పుకున్నాడు కానీ అసంతృప్తి తప్పుకున్నాడు. కానీ ఆ లూయిస్ కార్లోస్ మీద అతను కక్ష పెట్టుకున్నాడు అనమాట. కానీ ఆ మెంబర్షిప్ ను వదులుకున్నాడు. ఆ తర్వాత ఇతను యాక్చువల్ గా ఎంత లెవెల్కి ఎదిగాడంటే ఫిలిప్ గాండోలెస్ అనే అతను స్పెయిన్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి కొలంబియన్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ కింద అప్పుడుండే లోకల్ గవర్నమెంట్ ఇతన్ని పంపించింది ఎక్కడికి, స్పెయిన్ కి. అంటే స్పెయిన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి కూడా ఇతను పంపించింది. ఎందుచేత ఇతనుకున్న మనీ పవర్ వల్ల, ఇతనుకున్న అక్కడ ఉన్న మాస్ అప్పీల్ వల్ల, ఏదైతే ధార్మిక కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు దాని వల్ల ఇతను ఒక ఫర్మిడబుల్ స్ట్రెంగ్త్ కింద మారడంతో అతను ప్రాచుర్యం రావడంతో అక్కడున్న గవర్నమెంట్ కూడా ఇతను స్పాన్సర్ చేయడం మొదలెట్టింది గవర్నమెంట్ కార్యక్రమాలకి. ఓకే, మా గవర్నమెంట్ తరపున నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చేయి అని చెప్పాను. ఆ విధంగా వెళ్తూ ఉండడంతో ఏమైందంటే అతనికి మాదక ద్రవ్యాల్లో డెఫినెట్ గా అతను ఫుట్ హోల్డ్ బాగా సంపాదించాడు అంతర్జాతీయంగా కూడాను. అయితే అమెరికా, మెక్సికో, ప్యూర్టోరికో, డొమినికన్ రిపబ్లిక్, వెనిజులా, స్పెయిన్ ఈ దేశాల్లో కూడా ప్రవేశించే మాదక ద్రవ్యాల్లో ఈ మెడలిన్ కార్టెల్ అంటే ఎస్కోబార్ కార్టెల్ నియంత్రణలోకి పట్టుకొచ్చింది అనమాట. నెట్వర్క్ ఎక్స్పాండ్ చేశాడు ఈ దేశాలన్నింటికి కూడాను. అంతేకాకుండా ఇంతక్రితం కొలంబియా బేసిస్ గా ప్రొడక్షన్ నడిచేది, ఇప్పుడేమో ప్రొడక్షన్ డిసెంట్రలైజ్ అయ్యి మిగతా దేశాలకు కూడా అది స్ప్రెడ్ అయ్యింది. అంతేకాకుండా బొలీవియా, పెరు దేశాల్లో పండించే కొకైన్ ని కూడా అతను ఇతర దేశాలకి మళ్లించడంలో కింగ్ పిన్ కింద ఉన్నాడు. ఆ దశలో ఆ లోకల్ డ్రగ్ లార్డ్స్ తో కూడా ఇతనికి రిలేషన్స్ ఉండేవి. మధ్య మధ్యలో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉండేవారు. సో ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే మొత్తం వరల్డ్ కే ఈ డ్రగ్స్ సప్లైస్ లో ఒక మేజర్ సప్లయర్ కింద ఇతను తయారయ్యాడు. ఓకే, ఆ సమయంలో ఏమైందంటే డిమాండ్ ఎక్కువగా క్వాలిటీ డ్రగ్స్ కి పెరిగేది. అయితే ఇతని దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఇతను క్వాలిటీ డ్రగ్స్ మాత్రమే అమ్ముతూ ఉండేవాడు అనమాట. క్వాలిటీ ఇతను క్వాలిటీ డ్రగ్స్ ని అమ్ముతూ ఉండేవాడు. సో అంచేత దాంట్లో అందరూ కూడా ఇతను డ్రగ్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉండేవారు అనమాట. అయితే మీరు ఇందాక అడిగిన ప్రశ్న ప్రకారం ఇతను ఇంకొక కాంపిటీటర్ ఎవరండి అతనితో కలిసి ఏదైనా ఏం చేశాడు ఇతను అని చెప్పి మీరు అడిగారు కదా. యాక్చువల్ గా ఇతను ఏం చేశాడంటే బొలీవియన్ కొకైన్ కింగ్ అని చెప్పి ఒకతను ఉన్నాడు, రాబర్టో అని చెప్పి. ఆ రాబర్టో
సూరేష్ గొమేజ్ తో కలిసి ఇతను ఏం చేసేవాడంటే ఫస్ట్ లో దెబ్బలాడుకున్నప్పటికీ తర్వాత ఇద్దరు కూడా కలిసిపోయి వీళ్ళిద్దరూ కూడా టోటల్ గా నార్త్ అమెరికా, మళ్ళీ యూరప్, తర్వాత సౌత్ అమెరికా అన్ని దేశాలకి కూడా ఇంకా వీళ్ళ వ్యాపారాన్ని బాగా విస్తరించారన్నమాట. ఓకే, ఇది కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళు ఏషియాకి కూడా, అంటే మన ఏషియా ఖండానికి కూడా రావడానికి ప్రయత్నించారు. అయితే ఈలోగా కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. ఏం డెవలప్మెంట్స్ జరిగాయంటే ఈ 1985లో ఒక స్మాల్ ఉద్యమం లాంటిది వచ్చింది అక్కడ కొలంబియాలో. ఎందుకు వచ్చింది ఆ ఉద్యమము? ఈ కొలంబియన్ గవర్నమెంట్ వెళ్ళి అమెరికాతో ఒక ఒప్పందం చేసుకుంది. ఏంటి? నేరపూరితమైన వ్యక్తులని ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి అమెరికా తెలివిగా ఈ కొలంబియాతో ఈ ఎస్కోబార్ ని నియంత్రించడానికి గాను ఒక అండర్స్టాండింగ్ వచ్చిందనమాట, ఒక ఎంఓఈ చేసుకున్నమాట. అలా చేసుకున్న సందర్భంలో అప్పుడు ఏమైందంటే ఈ లెఫ్టిస్ట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో కొలంబియాలో, ఆ లెఫ్టిస్ట్ ఫోర్సెస్ వెళ్ళి సుప్రీం కోర్టు సెషన్ లో ఉండగా ఆ సుప్రీం కోర్టులో ఉన్న జడ్జెస్ ని, లాయర్స్ ని అందరినీ పడేస్తారు అనమాట వీళ్ళు. ఓకే, చంపేసినప్పుడు అది ఎందుకు వచ్చిందంటే అది సుప్రీం కోర్టు అప్హోల్డ్ చేయడానికి హీరింగ్ అనమాట. ఏది అప్హోల్డ్ చేయడానికి? ఈ కొలంబియా గవర్నమెంట్ చేసిన ఒప్పందం, అమెరికాతో కలిసి చేసిన ఒప్పందం నేరస్తులను అప్పగించడానికి అది న్యాయమా కాదా అని చెప్పి సుప్రీం కోర్టులో రివ్యూకి వేశారు. సుప్రీం కోర్టులో రివ్యూ అవుతున్న సందర్భంలో ఈ లెఫ్టిస్ట్ ఫోర్సెస్ ఎవరైతే ఈ బ్యాకింగ్ ఉందో, ఎస్కోబార్ బ్యాకింగ్ ఉందో, వాళ్ళు వెళ్ళి సుప్రీం కోర్టు లైవ్ సెషన్ లో ఉండగా అక్కడున్న జడ్జెస్ ని, మొత్తం బెంచ్ ని, మొత్తం జూరీని, అలాగే లాయర్స్ ని అందరినీ చంపేయడంతో అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట. అట్లా ఏమైందంటే ఆల్మోస్ట్ సగం మంది న్యాయమూర్తులు కోర్టులో ఉన్న వాళ్ళు హత్యకు గురి కాబడ్డారు అనమాట. సో అటువంటి సమయంలో ఏమైందంటే ఈ ఎస్కోబార్ మీద వెళ్ళి ఇవన్నీ కూడా ఇది పాయింట్అవుట్ అయ్యి ఇప్పుడు దీనికి ఏ విధంగా, అంతేకాకుండా ఈ ఎస్కోబార్ కి సంబంధించిన గ్యాంగ్స్ వెళ్ళి ఆ డాక్యుమెంట్లు అన్నిటిని కూడా తగలబెట్టేశారు. అంటే ఏవైతే డాక్యుమెంట్స్ ఈ కోర్టు పరిశీలనలో ఉన్నాయో, అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయో, ఈ డ్రగ్స్ సంబంధించి, ఆ డ్రగ్ లాట్స్ కి సంబంధించి ఆ డాక్యుమెంట్లు అన్నింటిని కూడా అంటించేసేసారు అన్నమాట వాళ్ళు. అదే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు మొన్న మదనపల్లిలో అట్లాగే కొన్ని చోట్ల డాక్యుమెంట్స్ తగలబెడుతున్నారు. అంటే బహుశా ఇవన్నీ సిమిలారిటీస్ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కామెంట్ చేసినట్టున్నాయి. ఉంటారు యాక్చువల్ గా. సో కొన్ని విషయాలు మ్యాచ్ అవుతున్నాయి అటు ఇటు. సో బేసికల్ గా డాక్యుమెంట్లు అవి వాళ్ళు కాల్చి పడేసేసారు. తర్వాత ఏమైందంటే అటువంటి పరిస్థితుల్లో కూడా కొలంబియన్ గవర్నమెంట్ ఏమీ చేయలేని స్థితిలో ఉండేది. ఎస్కోబార్ యొక్క మనీ పవర్ మూలంగా అతని దగ్గర గవర్నమెంట్ కన్నా ఎక్కువ డబ్బు ఉండడంతో, అతని మనీ పవర్ ఎక్కువగా ఉండడంతో, అతని మనీ పవర్ పరంగా న్యూట్రలైజ్ చేయలేని స్థితిలో కొలంబియన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇతను ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి నడిపించేవాడు. అటువంటి పరిస్థితుల్లో ఇతని యొక్క మొత్తం ఇన్కమ్ అనేటువంటిది రోజుకి కూడా అమెరికాతో $50 మిలియన్ జరిగేది. బట్ కానీ టోటల్ గా మొత్తం అన్ని కలిపి $30 బిలియన్ దాకా ఉంటుందని చెప్పి ఆ రోజుల్లో ఉన్న ఎక్స్చేంజ్ రేట్ తో కంపారిజన్ చేస్తే $30 బిలియన్ ఉంటుందని చెప్పి అంచనా అన్నమాట. అంటే వీళ్ళు డబ్బులు వీళ్ళందరూ కూడా క్యాష్ లోనే అమ్మేవారు ఇవన్నీ కూడాను. అంచేత వీళ్ళే బ్యాంకింగ్ సిస్టమ్ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఈ డబ్బులను పట్టుకెళ్ళి ఆ బ్యాంక్స్ లో డిపాజిట్ చేయడం, అక్కడి నుంచి మళ్ళీ ఈ మనీ లాండరింగ్ చేయడం, ఇవన్నీ ఈ డబ్బులను మళ్ళీ పట్టుకెళ్ళి గొడౌన్ లో దాచేవారు అనమాట వీటిని. వీళ్ళకి యాక్చువల్ గా అమెరికన్ డాలర్లని కట్టలు కట్టడానికే, రబ్బర్ బ్యాండ్లు కొనడానికే ఆల్మోస్ట్ $1 మిలియన్ దాకా ఖర్చు అయ్యేది రబ్బర్ బ్యాండ్ల ఖర్చు. అంటే మీరు అర్థం చేసుకోండి, దాన్ని బట్టి ఈ డాలర్లకి రబ్బర్ బ్యాండ్లు వేయడానికే $1 మిలియన్ ఖర్చు 6 నెలల్లో అయ్యేదిట.
అంటే $1 మిలియన్ అంటే ఆ రోజుల్లో మేబీ 1985 ఆ ప్రాంతంలో కాబట్టి ఆ రోజుల్లో 35 చూసుకున్నా కానీ 3.5 crores వర్త్ రబ్బర్ బ్యాండ్లు 6 నెలల్లో వీళ్ళు ఆ డబ్బుల్ని కట్టలు కట్టి గొడవల్లో వేయడానికే ఉపయోగించేవారు అనమాట. అంత పరిధిలో జరిగింది అనమాట వీళ్ళకి యాక్చువల్గా. ఓకే, అంతేకాకుండా వీళ్ళు గొడవల్లో దాచిన ఈ డాలర్లు ఎలకలు కొరికేయడంతో కూడా పాడైపోయాయట చాలా మట్టుకి. సో సంపాదించేసి అంత డబ్బు గోడౌన్ల నిండా ఇక్కడ డబ్బే పెట్టారు సరుకుతో సమానంగా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైందంటే 1989 లో ఇతను బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసేసాడు ఎస్కోబార్. బికాస్ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇతను ఇండివిజువల్ ఎస్టేట్స్ లో $3 బిలియన్ అంచనా వేసి ప్రపంచవ్యాప్తంగా ఉండే 227 మంది అత్యంత ధనవంతుల్లో ఒక బిలియనర్ గా కూడా ఇతని పేరు తీసుకొచ్చింది అనమాట. సో అప్పుడు మెడలిన్ అంటే ఇతని ప్రాంతంలో కార్టెల్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కొకైన్ మార్కెట్ 80% ని కంట్రోల్ చేస్తూ ఉండేవారు. అండ్ వీళ్ళు దక్షిణ అమెరికా, సౌత్ అమెరికాలో ఫుట్బాల్ టోర్నమెంట్లను కూడా స్పాన్సర్ చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా నేషనల్ క్లబ్ వెనకాల మెయిన్ గా ఈ పెట్టుబడులు అవన్నీ కూడా వీళ్ళు ఈ స్పోర్ట్స్ కార్యక్రమాల్లో వాటిలో వీళ్ళు పెడుతూ ఉండేవారు. అయితే ఎస్కోబార్ ని అమెరికా మళ్ళీ ఈ కొలంబియా ప్రభుత్వం రెండు కూడా ఈ సుప్రీం కోర్టులో జరిగిన మారణకాండ తర్వాత శత్రువుగా చూస్తూ వచ్చింది అనమాట. శత్రువుగా చూస్తూ వస్తే కానీ అక్కడ ఈ మెడలిన్ లో ఉండేటువంటి పేదవాళ్ళు ఎస్కోబార్ ని ఒక హీరోగా చూసేవారు. ఎందుకంటే అతను ప్రజలు చేసిన కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాల మూలంగా వాటి మూలంగాను ఓకే పేదల్లో మంచి పేరు వచ్చింది అతనికి. రాబిన్హుడ్ తరహా ఇమేజ్ వచ్చినట్టుంది. అవునండి. పేదల్లో మంచి ఇమేజ్ వచ్చింది. అంతేకాకుండా పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అతను పేదల నిమిత్తం చేశాడు. అందుమూలంగా కూడా అతనికి బాగా పేరు వచ్చింది. అంతేకాకుండా అతను స్వతహాగా ఈ క్రీడల యొక్క అభిమాని. అతను ఎస్కోబార్ ఫుట్బాల్ మైదానాలు అని చెప్పి అదే విధంగా డిఫరెంట్ ఆటలకి క్రీడా మైదానాలు నిర్మించడము, అదే విధంగా ఫుట్బాల్ జట్టులోని వ్యక్తుల్ని స్పాన్సర్ చేస్తూ ఉండడము, అదే విధంగా పశ్చిమ కొలంబియాలో ఇల్లు ఫుట్బాల్ మైదానాలు కూడా నిర్మించడం చేస్తూ ఉండేవాడు అనమాట. తద్వారా పేదలు మంచి పేరు సంపాదించాడు. అయితే మీరు చెప్పినట్టుగా అతనికి రాబిన్హుడ్ ఇమేజ్ వచ్చింది ఈ కార్యక్రమాలన్నీ చేయడం వల్ల. అదే విధంగా అస్మాను ఇల్లు నిర్మాణాలు, పేదల్లో మంచి పేరు వచ్చే కార్యక్రమాలు చేపట్టడంతో మెడలిన్ లో చాలా మంది వాలంటీర్గా ముందుకు వచ్చి ఇతనికి ప్రొటెక్షన్ ఇచ్చేవారు, అధికారుల నుంచి ప్రొటెక్షన్ ఇచ్చేవారు. వాళ్ళే ఒక ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కింద పనిచేసి ఇతన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండేవారు అనమాట, అధికారులు ఏదైనా చర్యలు తీసుకుందాం అనేటువంటి టైంలో. అయితే ఈ నేపథ్యంలో కొలంబియన్ కార్టెల్స్ వీళ్ళకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫైట్స్ క్రియేట్ చేసింది. ఒక విధంగా ఈ కొలంబియాలో ఉండే ఈ డ్రగ్ కార్టెల్స్ కి ఒకరితో ఒకరికి కాంపిటీషన్ క్రియేట్ చేసి ఫైట్స్ క్రియేట్ చేసింది. ఆ నేపథ్యంలో ఏమైంది, 1991 లో 25,100 హత్యలు జరిగాయి ఒకే సంవత్సరంలో. 25,100 కొలంబియాలో. 1992లో వచ్చి 27,100 హత్యలు జరిగాయి. ఇది అప్పుడు కొలంబియాని ప్రపంచానికే హత్యల రాజధాని అని చెప్పి పేరు పెట్టారు అన్నమాట దానికి. ఓకే, అప్పుడు ఈ హత్యల నుంచి దేశాన్ని కాపాడడానికి, ఈ హత్యల నుంచి దేశంలో మామూలు పౌరులకి ప్రొటెక్షన్ కల్పించడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే అమెరికాతో కలిసి జాయింట్ గా ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది అనమాట. ఎందుకంటే జాయింట్ గా కంబైన్డ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది అనమాట. ఆ కంబైన్డ్ ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు అప్పటికీ కూడా కొలంబియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఎస్కోబార్ కి ఏమని చెప్పిందంటే, నువ్వు ట్రూస్ ఫాలో చేసుకో, నేనేం చేస్తావంటే దీని పేరేంటి, నేనేం చేస్తావంటే నిన్ను ప్రొటెక్షన్ ఇచ్చి నీ ఇంటిని జైలుగా మార్చి నామకే వాస్తే ఒక 5 ఏళ్ళు నేను జైల్లో పెట్టినట్టుగా నీ ఇంట్లోనే ఉంచుతాము, ఇంటికే పరిమితం అవ్వు, కానీ డ్రగ్ కార్యక్రమాలు ఏమీ చేయకు అని చెప్పింది. అయితే
తన ఇంటికి రెస్ట్రిక్ట్ కాలేక ఫస్ట్ లో ఒప్పుకున్నప్పటికీ కూడా తన ఇంటికి రెస్ట్రిక్ట్ కాలేక ఇంకా డ్రగ్ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉండడంతో అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇతన్ని ఇంటి జైలు నుంచి గవర్నమెంట్ జైలుకి మారుద్దామని చెప్పి ట్రై చేస్తున్న సమయంలో ఇతను ఏం చేశాడంటే మళ్ళీ ఇతని గ్యాంగ్ తో కలిసి ఆ జైలు అధికారుల మీద జైలు మొత్తం మీద బాంబింగ్ అది చేసి తప్పించేసుకున్నాడు అక్కడి నుంచి. తప్పించుకుని అప్పటి నుంచి మళ్ళీ దీని పేరేంటి ఈ ఎగ్జైల్ లో అంటే ఎవరికి తెలియకుండా తన యొక్క కార్యక్రమాలను మళ్ళీ మొదలు పెట్టేశాడు. ప్రపంచం అంతా మొదలు పెట్టాడు. అయితే అప్పటికే ఈ అమెరికన్ గవర్నమెంట్ ఈ కొలంబియన్ గవర్నమెంట్ కలిసి జాయింట్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దాన్ని జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ అంటారు అనమాట. వాళ్ళిద్దరూ కలిసి ఇతన్ని వేటాడడం మొదలెట్టాయి. అంటే సెర్చ్ బ్లాక్ అనేటువంటి ఒక బ్లాక్ ని తయారు చేసి దాన్ని ఏమంటారు సెర్చ్ బ్లాక్ అంటారు అనమాట. ఆ బ్లాక్ ని వాళ్ళు ఈ టాస్క్ ఫోర్స్ కి బాగా ట్రైనింగ్ ఇచ్చి ఎస్కోబార్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఈ చేస్తూ వచ్చాడో వాటిలన్నింటినీ ఐడెంటిఫై చేసి అతని గ్యాంగ్ లో ఉన్న మెంబర్స్ అందరినీ ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి మొత్తానికి ఎస్కోబార్ ఒంటరింగ్ చేశారు. అలా ఒంటరింగ్ చేసిన సమయంలో ఎస్కోబారు ఇంకా తప్పించుకోలేకపోతుంటే ఒక ఇంటి మీద నుంచి ఇంకొక ఇంటి మీదకి ఇంకొక ఇంటి మీద నుంచి ఇంకొక ఇంటి మీద నుంచి తప్పించుకోవడానికి ఎంత ట్రై చేసినా కానీ కూడా మొత్తానికి ఈ కొలంబియన్ అమెరికన్ పోలీసులు అతను పట్టుకుని అతన్ని దారుణంగా అంటే అతను దారుణంగా మరణించాడు. దారుణమైన చావు తెచ్చాడంట కదా మనం. ఆ విధంగా అతను చావడం జరిగింది అనమాట. అది ఆ విధంగా ఆ కొలంబియా. ఆ తర్వాత ఆయన మీద ఇది నెట్ఫ్లిక్స్ లో ఒక సినిమా తీశారు కదా, ఇప్పుడు ఇందాక చెప్పారు నెట్ఫ్లిక్స్ లో ఇది వచ్చింది సిరీస్ మార్కోస్ అని చెప్పేసి సినిమా తీశారని చెప్పి. అందుకే ఇప్పుడు మన ప్రజెంట్ కి వద్దామండి. ఇప్పుడు జగన్ నిజంగా ఇదే ఎస్కోబార్ తోటి ఈయన పోల్చాడు కదా, నిజంగా ఆ స్థాయి ఉందంటారు ఆయనకి? అంటే ఇప్పుడు ఎలిగేషన్స్ గంజాయి అనే ఇష్యూ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మొత్తంగా కూడా గంజాయి సారా ఇవన్నీ కూడా ఎక్కువైపోయి క్రిమినల్స్ పెరుగుతున్నారనే బహుశా ఆ దృష్టిలో పెట్టినట్టున్నారు ఈ పోలిక. అంటే అది అపోజిషన్, అది చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎలిగేషన్స్ చేస్తూ వచ్చేవారు. ఓకే ఫైన్. అపోజిషన్ లో ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు ఈ గంజాయి వ్యాపారం ఆంధ్రాలో ఎక్కువగా పెరిగి గంజాయి న్యూక్ అండ్ కార్నర్ కి స్ప్రెడ్ అయిపోయి ప్రజల్ని పాడు చేస్తూ వస్తుంది అనేటువంటి రిపోర్ట్స్ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో లేడు కాబట్టి ఓకే, ఇప్పుడు కంట్రోల్ పోలీస్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చంద్రబాబు గారి దగ్గర ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ నేపథ్యంలో చేయవలసింది ఏంటంటే ఎలాగైతే ఎస్కోబార్ యొక్క అనుచరుల్ని ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ ఈ డ్రగ్ వ్యాపారంలో అతని యొక్క వ్యాపారాన్ని నియంత్రించడం జరిగిందో అదే విధంగా ఒకవేళ నిజంగా ఆంధ్రాలో ఈ విధమైన ఈ డ్రగ్ కార్టెల్స్ బాగా స్ప్రెడ్ అయిపోయినట్లయితే ఒకరినొకరిని అతను ఎలిమినేట్ చేసుకుంటూ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వీటి నుంచి విముక్తి కలిగించాలి. కానీ ఏదో హీరోయిక్ కార్యక్రమం కింద జగన్ ని పొగడడం ద్వారా అతని పాబ్లో ఎస్కోబార్ ని తో కంపారిజన్ చేయడం ద్వారా కూడా అది అతనికి ఒక హీరో వర్షిప్ కలిగించినట్టే అవుతుందని చెప్పి నా భావన. అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు చేయవలసింది ఏంటంటే ఈ విధంగా దీని పేరేంటి టాంట్ చేసి కన్నా మెయిన్ గా ఈ కార్టెల్స్ ని ఐడెంటిఫై చేసి ఒకవేళ వాటికి జగన్ తో సంబంధం ఉన్నట్లయితే జగన్ ని కూడా ఆ హ్యాబిట్ లో పట్టుకొచ్చి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని నిమిత్తం వీళ్ళంతా కలిసి హోంవర్క్ చేయవలసిన అవసరం ఉంది. అలా చేస్తే ప్రజలు ఒకవేళ మంచిగా భావిస్తారు. అంతేకాని వాళ్ళందరినీ వదిలేసేసేసి ఒక ఈ ఈవెంట్ కింద దీని పేరేంటి మాటల ఈవెంట్ కింద దీన్ని ఒకరినొకరు అనుకోవడానికి ఉపయోగిస్తే అదొక దీని పేరేంటి అదేనండి. జగన్ వచ్చాక గంజాయి సాగు బాగా పెరిగిపోయింది. వైసీపీ లీడర్స్ చాలా మంది ఆ ఏజెన్సీ ఏరియాలో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇప్పుడు దీంట్లో ఎక్కువగా చేశారు. దానివల్ల నష్టం వస్తుంది అనేది ఆ ఇష్యూని హైలైట్ చేయడానికి చేసినట్టున్నారండి. అంతే అనుకోవాలా? అలాగే అనుకోవాలి. కానీ నేను అనుకోవడం ఏంటంటే మనం ఈ ఇండియా నుంచి జరుగుతున్న గాంజాయి గురించి ఈ డ్రగ్ ట్రేడ్ గురించి మీరు చూసినట్లయితే చాలా రిపోర్ట్స్ కూడా ఏమని చెప్తూ ఉన్నాయంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది పోర్ట్స్ అదానీ కిందకి వెళ్ళాయి. ఓకే, ఈ మొత్తం అన్ని చోట్ల దేశం మొత్తం మీద మీకు మొత్తం దేశంలో ఉన్న కోస్టల్ ఏరియాలో ఉన్న పోర్ట్స్ అన్ని కూడా అదానీ చేతుల్లోకి వెళ్ళాయి.
గతంలో మీకు చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే యడియూరప్ప కర్ణాటకలో చీఫ్ మినిస్టర్ గా ఉన్న టైంలో ఏమైందంటే ఈ ఐరన్ ఓర్ ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసేవారు. అది ఒకవేళ మీరు ఈ పాబ్లో ఎస్కోబార్ కంపారిజన్ చేయొచ్చు. పాబ్లో ఎస్కోబార్ వచ్చి ఈ గాంజాయిని కొకైన్ ని ఎక్స్పోర్ట్ చేస్తే ఆ టైంలో ఐరన్ ఓర్ ని అండర్ ఇన్వాయిసింగ్ చేసి వీళ్ళు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి దేశానికి హ్యూజ్ లాస్ ని పట్టుకొచ్చారు. అప్పుడు అటు సైడ్ మంగళూరు పోర్ట్స్ ని ఇటు సైడ్ ఉన్న కొన్ని పోర్ట్స్ ని కూడా ఉపయోగించారు. అదే విధంగా ఇప్పుడు ఆ ఐరన్ ఓర్ విషయం పక్కకి పోయి ఇప్పుడు మళ్ళీ ఈ గాంజా ఇష్యూ వస్తుంది. ఈ గాంజా ఇష్యూలో కూడా వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా మెయిన్ గా ఈ గాంజా మన దేశంలో ఆంధ్ర నుంచి కొన్ని ఇతర ప్రాంతాల నుంచి ఈవెన్ ఒరిస్సా ప్రాంతాల నుంచి ఆ ప్రాంతాల నుంచి కూడా ఇవి వరల్డ్ వైడ్ వెళ్తున్నాయి. వెళ్ళి అక్కడ ట్రేడ్ లో వచ్చే డబ్బుల్ని దుబాయ్ లోను తర్వాత ఇతర కంట్రీస్ లోను కూడా వాటిని అక్కడ డిపాజిట్ చేసి మళ్ళీ వాటిని ఇండియాకి పట్టుకొస్తున్నారు అనేటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది ఈ మధ్యకాలంలో. అయితే అది ఎంతవరకు నిజం అనేటువంటి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇవన్నీ కూడా. ఓకే, అంటే ఇవన్నీ వైల్డ్ డెలిగేషన్స్ కింద చేస్తున్నారు. అయితే ఈ వైల్డ్ డెలిగేషన్ కి మనం అన్లెస్ వి బ్రింగ్ ప్రూఫ్స్ అండ్ బ్రింగ్ ది పీపుల్ టు టాక్, అది మనం ఓన్లీ అది ఎలిగేషన్ కిందే ఉంటుందని చెప్పి నా భావన. అంటే ఆ మధ్య ఆదాని నిర్వహిస్తున్న పోర్ట్ లో కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికినాయని కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి గుజరాత్ పోర్ట్ లో. అవి మామూలుగా ఈ గంజాయే కాకుండా వేరే డ్రగ్స్ కొకైన్ ఇట్లాంటివి కూడా దొరికినాయని చెప్పేసి వచ్చినాయండి. అంటే అసలు ఇంతకు ముందు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఈ డ్రగ్స్ మేనేసి పెద్దగా అయిపోయింది. ఇప్పుడు మొత్తంగా కూడా ఎందుకని ఈ డ్రగ్స్ ని అరికట్టలేకపోతున్నారు అంటే సొసైటీలో వచ్చే చేంజెస్ ఇక్కడ మనకి అంతా కూడా ఈ గల్లీకి ఒక ఎస్కోబార్లు అంటే మినీ ఎస్కోబార్లు పుడుతున్నారని కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయండి. ముఖ్యంగా ఆంధ్రాలో ఎవరినైనా ఈ గంజాయి వేసుకోవటం మర్డర్లు చేయటం ఇవన్నీ అనుచరులు గ్యాంగ్ లో తయారవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అవును, అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ జనరేషనల్ చేంజెస్ వస్తున్నాయి బాగాను. ఆ జనరేషనల్ చేంజెస్ వస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఉన్న యంగ్స్టర్స్ వాళ్ళకి సమ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, స్ట్రాంగ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తుంది. నేపథ్యంలో వీళ్ళు యాక్చువల్ గా ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కి లోనయ్యి, బికాజ్ ఇప్పుడు ఆంధ్ర చూసినట్లయితే మీరు ప్రతి 2 ఏళ్లకి కూడా ఒక వ్యక్తి వెళ్ళి అమెరికాలో ఉన్నాడు, యూరోప్ లో ఉన్నాడు, అక్కడ జపాన్ లో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు విదేశాల్లో. ఓకే, ఈ విదేశీ కల్చర్ బాగా ఎక్కువైపోయి దాంతో అక్కడున్న ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్స్ ని మనం కాపీ చేయడానికి ట్రై చేయడంతో డెఫినెట్ గా మన దగ్గర కూడా ఈ ట్రెండ్ పెరుగుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు బాంబేలో చూసినా, హైదరాబాద్ లో చూసినా, ఢిల్లీలో చూసినా, పెద్ద ఈవెన్ విజయవాడ, కాకినాడ ఎటువంటి ప్లేసెస్ లో చూసినా కానీ కూడా ఈ డ్రగ్ అనేటువంటిది బాగా పెరుగుతోంది. అయితే ఈ డ్రగ్ కల్చర్ పెరగడానికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అదే విధంగా ది మిలేనియల్స్, యంగ్స్టర్స్ కి వాళ్ళకి ఎక్కువ ఇంటరాక్షన్ ఉండడము, తర్వాత ఎక్స్పోజర్ ఉండడం. ఇంత క్రితం నార్కో సీరియల్ మనకి ఒకవేళ నెట్ఫ్లిక్స్ లేకపోతే మనం చూడగలిగే వాళ్ళం కాదేమో. ఓకే, ఇప్పుడు ఎస్కోబార్ అంటే ప్రపంచం మొత్తం మీద బాగా తెలిసిన వ్యక్తి, అంటే బాగా తెలిసిన బ్రాండ్ ఈ డ్రగ్స్ గురించి. ఓకే, సో ఆ విధంగా మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా ఎక్కువగా ఉండడంతో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ నిమిత్తం యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు ఈ డ్రగ్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు. అటువంటి నేపథ్యంలో మనం వాళ్ళకి ఇది కూడా అవేర్నెస్ కార్యక్రమాలను కూడా తీసుకురావాలి. ఏ విధంగా అది హెల్త్ ని పాడు చేస్తాయి, అది గవర్నమెంట్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎలా ఉండవలసిన అవసరం ఉంది, దాంట్లో కొన్ని కేస్ స్టడీస్ తయారు చేయాలి. ఎలాగా జనాలు పాడైపోయారు ఆ డ్రగ్స్ వాడి, అటువంటి కేస్ స్టడీస్ ని తయారు చేసి కరికులం లో మనం పెట్టినట్లయితే యంగ్స్టర్స్ కూడా లెసన్స్ తెలిసి వాళ్ళు దీనికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. లేకపోయినట్లయితే ఏముంది, దీన్ని ఎక్కడ పడితే అక్కడ దీని పేరేంటి దుకాణాల్లో కూడా అమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే. ఓకే, చిన్న చిన్న దుకాణాల్లో, కిరాణా దుకాణాల్లోను, మామూలు ఈ పాన్ దుకాణాల్లోను అమ్ముతున్నారు. అలా అమ్ముతున్న నేపథ్యంలో ఈ యంగ్స్టర్స్ ఈజీగా కొనుక్కుని ఓకే లెట్ us ట్రై, వాడు ఎవరో ట్రై చేసాడు మనం కూడా ట్రై చేద్దాం అనేటువంటి భావనలో ఉంటున్నారు. సో కల్చరల్ గా మనం
ఈ దీంట్లో ఉండి లాభ నష్టాలని ఈ యంగ్ బ్రీడ్ కి తెలియజేయాల్సిన అవసరం ఒకటి ఉంది గవర్నమెంట్ తరపు నుంచి. ఇంకొక పక్క నుంచి ఇవి అందకుండా ముఖ్యంగా ఈ డ్రగ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డ్రగ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో, డ్రగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ నెట్వర్క్ ని ధ్వంసం చేయవలసిన అవసరం కూడా లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కి ఎంతైనా అవసరం ఉంది. దానికోసం పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ చీఫ్ మినిస్టర్ హీ హ్యాస్ టు వర్క్ హార్డ్. ఆ నేపథ్యంలో ఆయన ముందుకు వెళ్ళి ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఏదన్నా కానీ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు ఈ ఎస్కోబార్ ప్రస్తావన తీసుకురావటం, జగన్మోహన్ రెడ్డిని పోల్చిన నేపథ్యంలో అసలు ఎస్కోబార్ అంటే ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన ఏ రకంగా తన జీవితాన్ని ప్రారంభించాడు, ఈ డ్రగ్ కార్టెల్ ఎట్లా ఇప్పుడు అమెరికా కొలంబియాని కుదిపేసింది, తర్వాత చివరి ఆయన ఎన్కౌంటర్కి ఎట్లా దారితీసింది, ఈ విషయాలన్నింటినీ కూడా మనకు శాస్త్రి గారు చెప్పారు. ఈ విషయాలన్నీ మాకు చెప్పినందుకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.